హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. మరి ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో కొత్త పెన్షన్ల జాతర. ఆ 2 లక్షల మందిలో మీరు ఉన్నారా? అలా అంటే మీకు అర్థమయ్యి ఉండదు అనుకుంటున్నాను. తెలంగాణలో ఏళ్ళ కొద్దీ ఎదురు చూస్తున్న ఒక పెద్ద సమస్యకు ఎటకేళ్లకు మోక్షం లభించబోతుంది. మాకు పెన్షన్ రాదా, మా కష్టాలు తీరవా అని ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన లక్షలాది మంది వృద్ధులు, ఒంటరి మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయి శుభవార్త చెప్పింది. అసలు ఈ కొత్త పెన్షన్లు ఎవరికి వస్తాయి? ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది? 12 లక్షల దరఖాస్తుల నుంచి ఆ 2 లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారు? ఈ వివరాలన్నీ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే వీడియోలో ఉన్న కంటెంట్ అయితే మీకు అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. తెలంగాణ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ కొత్తగా 2 లక్షల మందికి ఆసరా చేయూత పెన్షన్ల మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. 2026-2027 వార్షిక బడ్జెట్లో ఇందుకోసం ఏకంగా 2,233 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రభుత్వం ఈ కేటాయింపు ద్వారా స్పష్టం చేసింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలలో దాదాపు 44.23 లక్షల మంది ప్రతి నెల పెన్షన్ పొందుతున్నారు. వీరికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎంత అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత మరియు చేనేత కార్మికులకు నెలకు రూపాయలు 2,016, అలాగే దివ్యాంగులకు చేయూత నెలకు 4,016 అందుతోంది. ఇప్పుడు ఈ కొత్తగా చేరే 2 లక్షల మందితో ఈ సంఖ్య మరింత పెరగబోతుంది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రభుత్వం ఇచ్చేది 2 లక్షల పెన్షన్లు అయితే పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఏకంగా 12 లక్షల పైగానే ఉన్నట్లు తెలుస్తుంది. వృద్ధాప్య పెన్షన్ కోసం 4 లక్షల మంది, వితంతు ఒంటరి మహిళల కేటగిరీలో 3.5 లక్షల మంది, అలాగే గీత చేనేత కార్మికుల విభాగంలో 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంత భారీ సంఖ్య నుంచి కేవలం 2 లక్షల మంది అత్యంత అర్హులను ఎంపిక చేయడం అధికారులకు కత్తి మీద సాముల మారింది. త్వరలోనే గ్రామ సభలు నిర్వహించి పారదర్శకమైన వడపోత ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇక్కడ ఎవరైతే నిజమైన పేదలు, అర్హులు ఉంటారో వారికి ఈ పెన్షన్లు దక్కేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. మీ గ్రామంలో కూడా త్వరలో గ్రామ సభలు జరగబోతున్నాయి కాబట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.